ఇరిచిన చెట్ల నుంచి ఇంత మంచిగా ప్లాంట్ పెరుగుతుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. చూసిరా, దీనికి అసలు ఇంత కూడా మేము అటెన్షన్ కూడా ఇవ్వలేదన్నమాట. లాస్ట్ టైం ఇంట్లో ఒకటి థమ్స్అప్ బాటిల్ ఉండే, ఆ థమ్స్అప్ బాటిల్ని మంచిగా ఇట్లా కట్ చేసి, ఇది మల్బరీ ప్లాంట్ గైస్, చాలా ఇట్లా పొడుగా ఆకాశాన్ని అంటేలాగా పెరుగుతుంది అనమాట అది. సో మధ్యలోకి ఇరిచేసి నేను ఏం చేసిన, ఈ బాటిల్ ఏదైతే ఉందో అది మంచిగా దాన్ని ఇన్వర్ట్ చేసేసి కోకోనట్ హస్క్ గైస్, ఇది కొబ్బరి పీచు. ఈ కొబ్బరి పీచు ఎక్కడదో తెలుసా, మనం లాస్ట్ టైం తోటకూర పెంచినాం కదా, అది షిఫ్ట్ చేసిన తర్వాత ఈ కొబ్బరి పీచు అట్లనే ఉంది. మనం యూజువల్ గా ఏది అంత సులువుగా వడేయం కదా, దేనికో ఒక దానికి అవసరం వస్తుంది అని చెప్పి అట్లనే పెట్టి ఉంచే దీనికి అవసరం వచ్చింది అనమాట. సో దీంట్లో కొబ్బరి పీచు అండ్ కొంచెం అంతా వర్మి కంపోస్ట్ వేసి, ఇంకా కట్ చేసిన సగం బాటిల్ మిగిలిపోయింది కదా, దానిపైన ఇన్వర్ట్ చేసి పెట్టిన 2 weeks కి ఉషిరా గైస్ ఎంత మంచిగా పెరిగిందో ప్లాంట్. నిజం చెప్పాలంటే నేను ఇది పెట్టేటప్పుడు పెరుగుతుందో లేదో అని చెప్పి డౌట్ఫుల్ గానే పెట్టిన. 2-3 రోజుల నుంచి చూస్తుంటే ఏదో గ్రీన్ గా కనిపిస్తుంది బాటిల్ లా అని చెప్పి ఆ సగం బాటిల్ పైనకి లేపే వరకు దాని లోపల ఈ ఫ్రెష్ గా ప్లాంట్ కనిపిస్తుంది అనమాట. వావ్ అనిపించింది నాకైతే, ఇట్లా మ్యాజిక్ లెక్కనే అనిపించింది. బాటిల్ మొత్తం తీసి మీకు చూపిస్తా, ఛానల్ మీదనైతే కన్నేసి ఉంచండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తా.